పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మెగా ఫ్యాన్స్కి పండగ సందడి అప్పుడే మొదలైనట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. 2వ తేదీన టీజర్ రిలీజ్ చేయడంతో పాటు సినిమాకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఈ జోష్లో మెగా ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారు? పెద్ద సంఖ్యలో చిరంజీవి గారిని పలకరించేందుకు కూడా చాలామంది హైదరాబాద్ తరలి వచ్చినట్టుగా సమాచారం ఉంది. ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. మెగా ఫ్యాన్స్కి చాలా రోజుల తర్వాత జనవరి 1కి, ఎందుకంటే జనవరిలో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఫుల్ జోష్లో కనిపిస్తున్న వాతావరణం ఉంది. ఏంటి, చిరంజీవి గారిని కలవడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఈ ట్రైలర్ డేట్ ఫిక్స్ అయింది, ప్రీ రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయింది అంటున్నారు. ఆ విశేషాలు ఏంటి? అంటే సినిమా గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ మన అమెరికాలో జరిగినటువంటి మెయిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటువంటిది ఒక బజ్ క్రియేట్ చేసింది. అవును. అలాగే నిన్న విజయవాడలో జరిగినటువంటి 256 అడుగుల రికార్డ్ బ్రేకింగ్ కట్అవుట్ ఒకటి చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే ఒక సినిమా, ఈ స్థాయి సినిమా శంకర్ డైరెక్షన్, ఫస్ట్ టైం శంకర్ డైరెక్షన్లో చేయాలని చెప్పి మన తెలుగు హీరోలు చాలామంది, ఇంకోటి చిరంజీవి గారితో సహా ఆయన డైరెక్షన్లో చేయాలనుకున్నారు. కానీ అది ప్రభాస్ కూడా చేయాలనుకున్నారు. అది వర్కౌట్ కలదు. చివరికి అది రామ్ చరణ్ చేసేటువంటి ఇది ఇచ్చింది, అవకాశం వస్తుంది. కాబట్టి సినిమా మీద బజ్. ఒకవైపు దిల్ రాజు ఒక భారీ నిర్మాత, అగ్రసేన నిర్మాత. సో వీటన్నిటి కారణంగా అందులో సోలో ఫిల్మ్ ఆఫ్టర్ 5 years సోలో ఫిల్మ్ తన రావటం అనేటువంటిది, వీటన్నిటి కారణంగా గేమ్ చేంజర్ మీద ట్రైలర్ రిలీజ్ అయినటువంటి టీజర్ కానీ ఇవన్నీ కూడాను మంచి హబ్ క్రియేట్ చేసింది. మంచి ఇది వచ్చింది, ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ 10 రోజుల పాటు సినిమా తాలూకు ఆ హబ్ని కంటిన్యూ చేసుకునేటువంటి ఇదిలో ఫ్యాన్స్ ఉత్సాహం ఉరకలేస్తుంది. అందుకే యాక్చువల్గా న్యూ ఇయర్ సందర్భంగా వచ్చి చిరంజీవి గారిని గ్రీట్ చేయడం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది. కానీ ఈ రోజున ఈ న్యూ ఇయర్ హబ్తో పాటు అట్ ద సేమ్ టైం ఈ సినిమా దీంతో కూడా అభిమానులు కోకరలుగా ఇంటి ముందుకు రావటం, అందరికీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద రీజన్, అంతా ద ఫీవర్ ఆఫ్ గేమ్ చేంజర్. సినిమా దీనికి సంబంధించి కూడా ట్రైలర్ 2వ తారీఖు రిలీజ్ చేస్తారు హైదరాబాద్లో. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా 4వ తారీఖు డేట్ ఫిక్స్ అయింది. డీటెయిల్స్ కూడా వేమగిరి, రాజమండ్రి దగ్గర వేమగిరిలో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కట్అవుట్ ఫంక్షన్ అక్కడ చేయడం జరిగింది. మోరోవర్ ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఎక్కువగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఆ పరిసరాల్లో జరగటం వల్ల అది కాకుండా అక్కడ 4 లైన్ల రోడ్లకు ఆ వేమగిరి ఊరు చాలా అనుకూలంగా ఉంది. అక్కడ లోకల్గా ఒక స్థానిక గ్రామ సర్పంచ్ తాలూకు 40 ఎకరాల ఖాళీ స్థలం, అక్కడ పార్కింగ్లకు కానీ దేనికైనా సరే అనుకూలంగా ఉండేటువంటి ఇది ఉండటం వల్ల అంటే మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దీంట్లో తొక్కిసలాట్లు ఇవన్నీ జరగకుండా మంచి ఓపెన్ ప్లేస్లో పార్కింగ్ కానీ దేనికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి, అది కాకుండా చిరంజీవి గారి ఫ్యామిలీ అందరూ అటెండ్ అవుతున్నారు అనేటువంటి న్యూస్ వస్తుంది. అంటే ఇప్పటివరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ అన్నారు. చీఫ్ గెస్ట్ ఇప్పుడు చిరంజీవి గారు ఆత్మీయ అతిథే. అది ఇంకా పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కాలేదు చిరంజీవి గారు వస్తారనేటువంటి విషయం. అది ఇంకా పూర్తిగా ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, ఇంకా ఏ స్థాయిలో ఫ్యామిలీ మొత్తం వెళ్తే అవకాశం ఉంది. దిల్ రాజు గారు ఆల్రెడీ చెప్పారు, నభూతో నభవిష్యత్ అనే స్థాయిలో చేస్తాను, ఈయన కనుక డేట్ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట అనౌన్స్ చేశారు. అన్నట్టుగానే ఆయన డేట్ ఇవ్వటము, ఈయన 4వ తారీఖున ఆ ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పుడు అది లొకేషన్ కూడా 40 ఎకరాల ల్యాండ్. అంటే లాస్ట్ టైం ప్రధానమంత్రి సభ జరిగింది, టీడీపీ మహానాడు, చాలా పెద్ద వెన్యూ. అంత అంటే జనాన్ని కూడా ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయాలి. డెఫినెట్గా అదే రేంజ్లో వస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ ఏరియాలో ఈస్ట్ వెస్ట్లో మెగా ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. పూనకాలు కాదు అసలు ఈస్ట్ వెస్ట్ ఉత్తరాంధ్ర వీళ్ళందరికీ కూడా విపరీతమైన సినీ అభిమానులు, సినిమా ప్రేమికులు. వాళ్ళు ఈ సినిమా కోసం ఎంత ఇదైనా వాళ్ళు ఏదైనా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా అడ్డం వచ్చి ఇది చేస్తే మిగతా ఏరియాల్లో జనం రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. పక్కకి వెళ్ళి కొంచెం పక్క జరగనంటాడు. కానీ ఉత్తరాంధ్ర ఈ రాజమండ్రి ఏరియా చూసారా, ఈస్ట్ వెస్ట్ జిల్లాలు, వాళ్ళు విపరీతమైన అభిమానం, చాలా ప్రేమగా అభిమానంగా ఓకే సార్ అట్లాగే సార్ అని పక్కకి వెళ్ళిపోతారు. చాలా కోఆపరేటివ్గా ఉంటారు. కాబట్టి అక్కడ ఫంక్షన్ చేయటం అనేటువంటిది జనం విపరీతంగా రావటం, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ వెరీ బిగ్ సక్సెస్. గేమ్ చేంజర్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం, ఎందుకంటే బహుభాషా చిత్రంగా పాన్ ఇండియా ఫిలింగా అవుతుంది ఈ రోజున. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, ప్రస్తుతానికి 3 భాషలు కన్ఫర్మ్డ్. ఈ 2 రోజుల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా, కర్ణాటక, కేరళలో కూడాను రిలీజ్ అవుతుంది.
సేమ్ టైటిల్ గేమ్ చేంజర్ అనేటువంటిది యూనివర్సల్ టైటిల్ కాబట్టి ఇబ్బంది లేదా. కాబట్టి ఇట్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ డే బోత్ ఫర్ రామ్ చరణ్ అండ్ టు ద మెగా ఫ్యామిలీ, టు దిల్ రాజు గారు అండ్ టు ఎవ్రీబడి. సో ఇంకొకటి పొలిటికల్ గా చూస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ టైం ఆయన సినిమా ఫంక్షన్ అటెండ్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబరే ఆయన. సో టోటల్ ఫ్యామిలీ ఒక దగ్గర జమ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఆల్మోస్ట్ ఆల్ వస్తారు. ఆయన వచ్చినప్పుడు చిరంజీవి గారు కూడా వస్తారనేటువంటి ఇది ఉంది. అది ఎంతవరకు అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రావాల్సినటువంటి మొత్తం మెగా ఫ్యామిలీ అంతా పార్టిసిపేట్ చేస్తారు అనేటువంటిది ఒకటి ఉంది. అయితే వస్తారు. ఇక ఈ డిప్యూటీ సీఎంగా ఆయన వస్తున్నప్పుడు ఇక ప్రోటోకాల్స్ విషయంలో కానీ వీటిలో కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దిస్ ఫంక్షన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ మెమరబుల్ వన్. ఈ సినిమా తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ల కార్యక్రమంలో మొన్న అమెరికాలో జరగటం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటిది కూడాను ఆ ఫంక్షన్స్లో ఒక రికార్డ్ బ్రేకింగ్ ఫంక్షన్ అవుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ రికార్డ్ బ్రేకింగ్ మ్యాటర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు కట్అవుట్ విషయం కానీ, ఫస్ట్ టైం అమెరికాలో చేయటం కానీ, ఇదే స్థాయిలో రాజమండ్రి పరిసరాల్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత స్థాయిలో జరగటం అనేటువంటిది, శంకర్ డైరెక్షన్ కావటం, డ్యూయల్ రోల్ మోర్ ఓవర్ ప్రజెంట్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉంటాయని డైరెక్టర్ శంకరే చెప్పటం, అంటే రిలేట్ అవుతాయి. ఈ రీసెంట్గా పొలిటికల్ కాంట్రవర్సీస్ కూడా ఉండొచ్చు, పొలిటికల్ ఇది కూడా ఉండొచ్చు దీంట్లో అనేటువంటిది చెప్పి డ్యూయల్ రోల్లో తను చాలా అద్భుతంగా పోషించే క్యారెక్టర్ అనేటువంటిది. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్గా తనకు 2వ సినిమాలోనే ఒక అద్భుతమైనటువంటిది పడింది మగధీరతో. తర్వాత రంగస్థలంతో తన పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటి తెలుసు. కాబట్టి RRR తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయాడు. సో ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిలిం ఈజ్ హైలీ ఎక్స్పెక్టెడ్. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి, అలానే మెగా ఫ్యాన్స్కి ఇక ప్రతిరోజు పండగ రోజే అని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. 10వ తేదీన సినిమా రిలీజ్ వరకు వరుసగా ఏదో ఒక ఈవెంట్ని ప్లాన్ చేస్తూ సినిమా టీం ముందుకెళ్తుంది. 4వ తారీఖున రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి వేమగిరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అన్నీ కలిసి వస్తే మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడ అటెండ్ అవ్వబోతున్నారు. అలానే డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్గా ఈ సినిమా ఫంక్షన్కి రాబోతున్నారు. మరోవైపు 2వ తేదీన హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ గ్రాండ్గా చేసేందుకు నిర్మాత దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నారు. సో మెగా ఫ్యాన్స్కి గేమ్ చేంజర్ మొత్తం మీద ఒక బిగ్ చేంజర్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ సంక్రాంతి ఫండాలో. ఎందుకంటే సంక్రాంతికి ఒక పెద్ద సినిమాల లిస్ట్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నది ప్రస్తుతం గేమ్ చేంజరే. అలానే ఏపీలో టికెట్ల ధరలపైన కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక తెలంగాణ డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.